హ్మ్. నువ్వు మంచిగా పాడుతున్నావురా పాటలు అని చెప్పి ఆయన ఒక పాట నేర్పాడు. ఆ! మా స్కూల్లో ఈ డ్రామాలు ఏపిచ్చేటోళ్ళు. ఆహాహాహా! ఆ స్కూలు ఆధ్వర్యంలో. ఆ! ఆ డ్రామాలేసేటప్పుడు ఈ సారు ధర్మపాల్ రెడ్డి సార్ గూడా అందులో ఒక పాత్ర ఏసిండు. హ్మ్. అరే! ఈడు మంచిగా పాడతాడు సార్ అని చెప్పి సార్‌కి చెప్తే సార్ గూడా జగదపి రామ రఘుకుల సోమ కరుణను జూపవయ్యా అనే పాట ఒకటి సినిమా పాట సంబంధించింది ఒక పాట నేర్పిండు. ఆ! ఆయన 'కె.కె. శర్మ' అంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు. హ్మ్. హ్మ్. ఆ నేర్పేసరికి ఈ పాట గూడా వాడేసిన. అక్కడ డ్రామాలలో చెప్తుంటే పాడేసిన. హ్మ్. ఇట్లా నా పాట ప్రారంభమైనయి. హ్మ్. ఈ పాటలు పాడుతుంటే మా ఊళ్ళో ఉన్న కొందరు అంటే మా నాయకత్వాలు ఉండేవాళ్ళు మా నాన్న తీసుకుపోవడం వాళ్ళకి పరిచయం చేయడం పాడుతుంటే నేను పాటలు పాడుతుంటే ఇష్టంగా హ్మ్. కృష్ణారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు యాదిరెడ్డి గారు ఇట్లా కొందరు ఉన్నారు మా హ్మ్. ఊర్లో హ్మ్. చాలా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు హ్మ్. మా పార్టీకి హ్మ్. అందులో వాళ్ళు ప్రోత్సహించి నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్‌లో పాటల శిక్షణ జరుగుతున్నది హ్మ్. అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే హ్మ్. అప్పుడు వాళ్ళు పంపించిర్రు నన్ను. అప్పుడు హ్మ్. ఎప్పుడంటే నా 6థ్ క్లాస్‌లో. హ్మ్. నేను 6థ్ క్లాస్‌లో పాటలు అప్పటికే వాళ్ళు పాడుతున్న పాటలని పాడుతూనే ఉన్నా ఆల్రెడీ. హ్మ్. పాడతామంటే ఈడు మంచిగా పాడుతున్నాడు ట్రైనింగ్ పంపితే ఇంకా బాగా పాడతాడు కదా అని చెప్పి హ్మ్. ట్రైనింగ్‌కు పంపిర్రు నన్ను. హ్మ్. పంపినప్పుడు అక్కడ ట్రైనింగ్ అంటే ఎట్లా స్కూల్ ట్రైనింగా? కాదు. కాదు. ఆ! వాళ్ళు ప్రజానాట్యం వల్ల ఆహా! ఆధ్వర్యంలో ఆ! ఓకే. ఓకే. ట్రైనింగ్ పెట్టిర్రు. ఓకే. నాకు ప్రజానాట్యం వల్ల తెలవదు. ఆ! ఆ! కానీ ప్రజానాట్యం వల్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ పెట్టిర్రు. మా గ్రామం నుంచెల్లి అంటే ఇన్ఫర్మేషన్ వస్తది కదా! హ్మ్. మేము మా గ్రామం నుంచెల్లి మా అబ్బాయిని పంపుతాం అని చెప్పి వాళ్ళందరూ కలిసి పంపిర్రు నన్ను. ఆ! పంపితే అక్కడ పాటలు ఒక 4, 5 పాటలు నా పాట 'మారాలి మన సమాజం' పాడుతున్నా కదా! హ్మ్. అక్కడ నేను పాడడం చిన్న పిల్లగాడిని కదా! అప్పుడు నా 6థ్ క్లాస్ అంటే చిన్న గొంతు ఉంటది అప్పుడు. అవును. నేను పాడుతుంటే నన్ను హైలైట్ చేయడం, పాటలు మంచిగా పాడుతుండు పిల్లగాడు అని చెప్పి, హ్మ్. ఆళ్ళు నేర్పిన పాటలు నేను నేర్చుకోవడం, హ్మ్. ఆ నేర్చుకున్న పాటలన్నీ మళ్ళా ఊళ్ళోకొచ్చి మా వాళ్ళకందరికి నేర్పడం. హ్మ్. పెద్దోళ్ళు వాళ్ళు కూడా పాటలు పాడతారు. కృష్ణారెడ్డి గారు మంచిగా పాడతారు ఆ! పాటలు. ఆయనకు కూడా పాటలు నేర్పడం. అందరూ నేను నేర్పిన పాటలన్నీ నేర్పుతుంటే ఖుషి అవ్వడం. ఆ! మావోడు మంచిగా నేర్చుకొనొచ్చిండు. మంచిగా నేర్పుతున్నారా భయ్ అని. పోయిన అట్లా ఫలితం దక్కింది. ఆ! అట్లా వాళ్ళు నన్ను బాగా డెవలప్‌మెంట్‌లా అంటే అభివృద్ధి చేయడంలో పుషింగ్ ఉన్నది వాళ్ళది బాగా. హ్మ్. అట్లా చిన్నగా నేను 7థ్ క్లాస్ అయిపోయింది. హ్మ్. 7థ్ క్లాస్ అయిపోయిన పూటల్లో మాది పూర్ కుటుంబం. హ్మ్. పూర్ ఫ్యామిలీ. అసలు హ్మ్. 7థ్ క్లాస్ తర్వాత చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ! మా నాన్న అప్పటికే ఉప సర్పంచ్ ఊళ్ళే. హ్మ్. ఉప సర్పంచ్ చేస్తున్నప్పుడు ఆయన పూరి గుడిసె మాది. ఏం చేసుకుంటేనే ఎళ్ళే పరిస్థితి. హ్మ్. లేపోతే ఎళ్ళలేని పరిస్థితి. హ్మ్. అప్పుడు 75 అట్లా వచ్చినప్పుడు కరువులో గూడా మేము గటక తిన్నాం. 2 పూటలు గటక తింటే ఒక్క పూట అన్నం దొరికితే మహా ఎక్కువుండేది. హ్మ్. అట్లా ఉండే పరిస్థితులు. ఆ పరిస్థితులల్లా "నువ్వు చదవడం కష్టం బిడ్డ. వద్దు చాలు చదువుకున్న కాడికి" హ్మ్. అనంటే అప్పుడు మనోరంజన్ రెడ్డి అని ఆయన భువనగిరిలో ఉంటాడు. హ్మ్. ఆయన అప్పటికి ఎస్ఎఫ్ఐ చేస్తున్నాడు అక్కడ. హ్మ్. విద్యార్థి ఉద్యమం. హ్మ్. మీ పిల్లగాడు మంచి పాటలు పాడతాడు. హ్మ్. నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నేను హాస్టల్‌లో చేర్పిస్తా. అవసరం ఒకటి ఎట్నైనా చదివిపిస్తాం. హ్మ్. నువ్వు చదువు ఆపకు వానిది. మంచి కళాకారుడైతాడు. బ్రహ్మాండంగా అయితాడు అని హ్మ్. చెప్పి ఆయన మనోరంజన్ రెడ్డి గారు హ్మ్. గ్రామం నుంచి తీసుకుపోయి హాస్టల్‌లో జాయిన్ చేసిర్రు. అక్కడ హ్మ్. భువనగిరిలో. హ్మ్. హాస్టల్‌లో సీట్ వచ్చిన తర్వాత హాస్టల్‌లో వండుకుంటూ హ్మ్. అక్కడ ఎస్ఎఫ్ఐ ఉద్యమంగా సంగు రవణ, బట్టిపల్లి సీనన్న హ్మ్. వీళ్ళందరూ పాటలు పాడేటోళ్ళు బాగా. హ్మ్. నేను పాటగాన్ని గదా! వాళ్ళు గూడా పాటలు పాడుతా ఉంటే అక్కడ బాగా ఉత్సాహంగా ఆ! అనిపిచ్చేది. అవును. అక్కడ పాటలు హల్లో స్టూడెంట్ హౌ ఆర్ యూ? ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ? అనే పాటలు ఎక్కువ. గజ్జెల మోత ఎస్ఎఫ్ఐ బాట ఒరవరవర విద్యార్థి ఇంక లేవరో నీవింక లేవరో నీవింకలెవరో ఈ దొంగదారి చదువు మార్చి దోపిడనచరా అని ఇట్లాంటి పాటలు హ్మ్. వాళ్ళు పాడుతా ఉంటే నేను నేర్చుకొని, హ్మ్. నేను గూడా క్లాసులల్లా ఆళ్ళు వాడిన తర్వాత నేను గూడా వాడుతుంటే వాళ్ళు వదిలేసి నేను వాడేదాన్ని ఇనడం మొదలుపెట్టారు పిల్లలు. వాయిస్ స్టూడెంట్స్ కూడా ఎట్టుంటారు బావుంది. అవును. స్టూడెంట్స్ ఎట్టుంటారు వాయిస్ కొద్దిగా మంచిగున్న వాయిస్‌నే ఇంటరు. అవును. అయితే మాకంటే నువ్వే మంచిగా పాడుతున్నావురా! నీతోనే పాడిస్తానురా అని చెప్పి ఏ క్లాస్ పోయినా ఆ! క్లాస్ టు క్లాస్ పాట పాడేసి సభ్యత్వం చేసేటోళ్ళు. వావ్! ఇట్లా ఎస్ఎఫ్ఐ ఉద్యమంగా అక్కడ నేను పనిచేసిన. హ్మ్. 8, 9, 10 హ్మ్. ఈ 3 తరగతులు భువనగిరిలో కాలేజ్ హై స్కూల్‌లో నేను పనిచేసిన. హ్మ్. చదువుకున్నా. హ్మ్. అక్కడనే 9థ్ క్లాస్‌లో ఎలక్షన్స్ వచ్చినాయి. హ్మ్. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్‌లలో నన్ను మొత్తం ప్యానెల్ నిలబడ్డది ఎస్ఎఫ్ఐ. హ్మ్. నన్ను కల్చరల్ సెక్రటరీగా నిలబెట్టిర్రక్కడ. ఆ! అంత ప్యానెల్ ఓడిపోయింది. నేనొక్కడిని మాత్రమే గెలిచిన. అబ్బబ్బబ్బా! మొత్తం ఏవీపీ గెలిచింది. నేనొక్కడినే ఎస్ఎఫ్ఐగా కల్చరల్ సెక్రటరీ గెలిచిన అక్కడ. ఆ హై స్కూల్‌లో. హ్మ్.
అది మామూలు కాదు. ఎట్లా ఉంటది, మిగతా స్కూల్ అన్ని గెలిచినాం, ఈ పాటల స్కూల్ ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ స్కూల్లో ఒకరినే గెలిచేసరికి ఎట్లుంటది, వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ వచ్చి నన్ను ఎత్తుకొని అవును, బాగా ఊరేగింపడం చాలా చేసి అంగం అంగం. ఆ ఉత్సాహాన్ని ఇంకా మరింత రెట్టింపు చేసింది నన్ను కళాకారునిగా ఆ. ఎదగాలనే అలా పట్టుదల.